దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని సమన్వయం చేస్తూ ఉంది, అధికారులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఉంది. మొత్తం అతి తొందరలోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తం ఆమె కూడా మొత్తం అన్ని శాఖలకైతే అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఇక్కడ అతి తొందరలో ఇక్కడ అదుపులోకి తీసుకొచ్చే విధంగా ఆమె ప్రయత్నాలు అయితే చేస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంచెం వాటర్ లేట్ రావడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే వాటర్ త్వరగా వచ్చి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కానీ వాటర్ తక్కువగా ఉండడం వల్లనే ఇదంతా ప్రమాదం జరిగిందని కూడా చెప్తా ఉంది ఆమె. హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. Excuse me. మీ అందరి ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్ లో రాకండి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఏరియాని కొంచెం మీరు ఈ ఏరియా సైడ్ ట్రావెల్ పెట్టుకోకండి. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. త్వరలో మీకు ఇప్పుడు ఆల్రెడీ బ్రేకర్స్ వర్క్ అవుతున్నాయి చేస్తున్నారు. అన్ని ఆల్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఈ ఏరియాకి ట్రావెల్ చేయొద్దు అని మా విజ్ఞప్తి. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇప్పుడే ఇక్కడ పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు మొత్తం అద్దాలన్నీ పగలగొట్టారు, లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సజ్జనార్ నేతృత్వంలో కూడా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అయితే నిర్విరామంగా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి మొత్తం అయితే ముఖ్యంగా ఈ రూటు ఏదైతే ఉందో ఒకసారి మనం ఇక్కడ ఈ అగ్ని మనం ఏదైతే ఉన్నాయో ఈ ఫైర్ ఇంజన్స్ మనకు ఒకసారి మనం పరిశీలిస్తే దాదాపు ఇక్కడ ఉన్న 8 ఫైర్ ఇంజన్లతో మంటలారపం సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఫైర్ ఇంజన్లకు సంబంధించి కూడా వాటర్ అయిపోతుండడంతో కూడా ఒక్కొక్కటిగా HMWS ఆధ్వర్యంలో కూడా వాటర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కూడా మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున మొత్తం ట్రాఫిక్ పెద్దగా అయిపోవడంతో అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ గారు ఇక్కడ వచ్చే వాళ్ళు మాత్రం ఈ రూట్లో రావద్దని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఒకసారి అటువైపు చూసుకుంటే మన వీడియో జర్నలిస్టు నరేష్ చూపిస్తా ఉన్నాడు. మొత్తం ఒక్కొక్కటిగా ఫైర్ ఇంజన్లు కూడా వస్తూ ఉన్నాయి. అయితే మొత్తం ఫైర్ ఇంజన్లకు సంబంధించి వాటర్ అయిపోయిన వెంబడి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైర్ ఇంజన్లు ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నాయి. ఎందుకంటే మంటలు పెద్ద ఎత్తున అదుపులోకి అయితే రావడం లేదు. ముఖ్యంగా ఫర్నిచర్ అదేవిధంగా ప్లాస్టిక్ ఎక్కువ ఉండడంతో కూడా మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. మొత్తం చూసుకోవచ్చు ప్లాస్టిక్ కారణంగా కూడా పెద్ద ఎత్తున దట్టమైన పొగలతో కూడుకున్నటువంటి ఇవి వస్తూ ఉన్నాయి. కాబట్టి నాకు ఫోన్ వచ్చింది. హలో అరుణ్, మొత్తంగా హైదరాబాద్ నాంపల్లో భారీ అగ్ని ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాంపల్లోని బచా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 4 అంతస్తులో ఈ భవనంలో ఉన్న అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించే సమాచారం అందుకున్న పోలీసులు హైడ్రా విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపట్టింది. అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ ఇంజిన్ వాహనాలు స్కై లిఫ్ట్ క్రెయిన్ సహాయంతో మంటలు ఆర్పుతున్నారు. అయితే ఇంకా అందులో వాచ్మెన్కి సంబంధించిన పిల్లలు ఇంకా కొంతమంది సభ్యులు ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. అరుణ్, ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా కనుక్కున్నారంటే లోపలికి వెళ్ళడానికి, లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి? ఎస్ రాజేంద్ర, అయితే నిర్విరామంగా కూడా 5 గంటలుగా అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఈ భవనం చుట్టూ కూడా ఎక్కడ లోపలికి వెళ్ళే అవకాశం ఉందో అని కూడా
పోలీసులు అధికార యంత్రాంగం మొత్తం కూడా అన్వేషిస్తుంది కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ జేసీబీల సాయంతో, అదేవిధంగా ఇప్పటికే మనం సెల్లార్కు సంబంధించి కూడా అటువైపు చూసుకున్నాం, ఇటువైపు చూసుకున్నాం, రెండు వైపులా కూడా జేసీబీలతో సంబంధించి మొత్తం ఒక తొవ్వి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ మంటలు మాత్రం ఒక ఆటంకం అయితే సృష్టిస్తూ ఉన్నాయి. మొత్తం దట్టమైన పొగలు రావడంతో కూడా కాస్త ఆటంకం ఏర్పడుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా అతి త్వరగా లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. దాదాపు 5 గంటల నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా లోపల ఫర్నిచర్కు సంబంధించి ఎక్కువగా ఫర్నిచర్ ఐటమ్స్ ఎక్కువ ఉండడంతో, అదేవిధంగా ప్లాస్టిక్స్ సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎక్కువ ఉండడంతో మాత్రం ఇక్కడ మంటలు అదుపు చేసేందుకు మాత్రం చాలా ఇబ్బంది అయితే ఎదురవుతుంది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వాటర్ ట్యాంకర్లు అయితే పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. మొత్తం ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి కూడా ఇప్పటికే కేవలం దానికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫైర్ యాక్సిడెంట్ అయిందని కూడా ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా ఫైర్ యాక్సిడెంట్ కావడానికి గల కారణాలు అయితే తెలియరావట్లేదు. ముఖ్యంగా దట్టమైన పొగల కారణంగా కూడా ఒక రెస్క్యూకు సంబంధించి కొంత ఆటంకం ఏర్పడుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం తీవ్రంగా శ్రమించి లోపలికి వెళ్లేందుకు అయితే ప్రయత్నిస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం ఈ భవనానికి సంబంధించి 4 ఫ్లోర్లో ఉన్న భవనానికి సంబంధించి కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి మొత్తం గాజులతో కూడినటువంటి భవనం అయినప్పటికీ కూడా మొత్తం వాటన్నింటి గాజులు పగలగొట్టి కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడే కొత్తగా మళ్ళీ అన్ని వాటర్ అయిపోవడంతో మరో ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. ఎప్పుడే ఇప్పుడు విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు వాటర్ని లోపలికి కొడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే మొత్తం చుట్టుపక్కల భవనాలన్నింటినీ కూడా అన్వేషిస్తూ ఉన్నారు. ఆ భవనాలపైకి ఎక్కే విధంగా కూడా చూసి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా లోపలికి వెళ్ళే అవకాశం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. అయినా మొత్తం దాదాపు ఇప్పటికే 10 ఫైర్ ఇంజన్లు కూడా అయిపోయినట్టు తెలిసింది. మొత్తం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఇప్పటికే భారీగా ఆ వాటర్ ట్యాంకర్లు అయితే ఇక్కడికి తరలిస్తున్నారు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో నీళ్ళు మొత్తం వాటర్కి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ వాటర్ని తీసుకొచ్చి మొత్తం ఫైర్ ఇంజన్ సాయంతో లోపలికి అయితే వాటర్ కొడుతూ మంటలు ఆర్పే విధంగా అయితే అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తుంది. మొత్తం లోపల ఇప్పటికే 5 మంది 2 చిన్నపిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది. 7 సంవత్సరాల ప్రణీత్, అదేవిధంగా అఖిల్ ఇద్దరు ఉన్నట్టు లోపల ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం ఇంకా వృద్ధురాలు, అదేవిధంగా మరో 2 ఆ పిల్లల్ని అన్ని మంటలు వచ్చే సమయంలో ఆ పిల్లలిద్దరిని కూడా కాపాడడానికి లోపలికి 2 వ్యక్తులు వెళ్లారు. వాళ్ళ ఇద్దరికి కూడా ఆచూకీ అయితే ఇంకా తెలియట్లేదు. మొత్తం 5 మందికి పైగా లోపల ఉన్నట్లయితే ఒక సమాచారం అయితే అందుతా ఉంది. మరి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది అయితే మనకి ఇప్పటికే ఇంకా సమాచారం మాత్రం రావట్లేదు. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ కూడా ఇక్కడికి చేరుకున్నాడు. మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వాటర్ని కొడుతున్న సిచ్యువేషన్ కూడా మనం ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ మనతో ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. ఇప్పుడు సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉన్నది. అందరు ప్రేయర్ చేయాలి. కలెక్టివ్ ఎఫర్ట్స్ తో అడ్మినిస్ట్రేషన్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ పొలిటికల్ పార్టీస్ ఒకటే కలెక్టివ్ ఎఫర్ట్స్ తో పిల్లలు ఉన్నారు లోపల 6 మంది అని మాకు రిపోర్ట్ ఉన్నది. తప్పకుండా అందరికీ బయట తీస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాం. పిల్లల పరిస్థితి ఏమైనా చెప్పారా పోలీసులు? ఆచూకీ ఏమైనా లభించిందా లోపల? అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారో ఫస్ట్ ఫ్లోర్ లో? వినండి 6 మెంబర్స్ ఆర్ దేర్ అని తెలుసు, కానీ స్పెసిఫిక్ గా ఎక్కడ ఉన్నారని తెలియదు. సో తప్పకుండా అందరికి సేఫ్ చేస్తాం. అందరు ప్రేయర్ చేయాలి. ఒక్క ప్రాణం కూడా నష్టం కావద్దు. అండ్ అందరం కలెక్టివ్ గా ఉన్నాం. తప్పకుండా పిల్లలకి బయట తీస్తాం. అయితే ఖచ్చితంగా కూడా ఒక ప్రేయర్ మాత్రం చేయాల్సి ఉంటుందని కూడా ఫిరోజ్ ఖాన్ గారు అంటున్నారు. లోపల 6 మంది ఉన్నట్లు కూడా సమాచారం వస్తుంది. మొత్తం 2 చిన్న పిల్లలతో పాటు ఒక వృద్ధురాలు, అదేవిధంగా వాళ్ళని కాపాడడానికి ఎవరైతే ఆ 2 పిల్లలు ఉన్నారో ఆ 2 పిల్లల్ని కూడా కాపాడడానికి అయితే మరో 2 లోపలికి వెళ్ళే సందర్భంలో కూడా మంటలు ఎక్కువగా తీవ్రతరం అవ్వడంతో వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు కూడా వాళ్ళు రెస్క్యూ చేసేటప్పటికి కూడా వాళ్ళు కూడా లోపలికి ఇరుక్కోవడం జరిగింది. మొత్తంగా పెద్ద ఎత్తున కూడా ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఇక్కడ ఆర్పుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దాదాపు 10 నుంచి 10 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే అయిపోవడం జరిగింది. ఇక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున తీసుకువచ్చి మొత్తం వాటర్ ఇబ్బంది లేకుండా అయితే ఈ మంటలు ఆర్పే అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాం. దాదాపు మంటలన్నీ కూడా కంట్రోల్కు వచ్చినప్పటికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ ప్లాస్టిక్, అదేవిధంగా ఫర్నిచర్ కాబట్టి ఎంత ఆర్పుతున్నప్పటికీ కూడా మళ్ళీ మంటలు వస్తున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇప్పటికైతే లోపల 6 మంది అయితే గతంలో కూడా గుల్జార్ హౌజ్ ఘటన కూడా మనం చూస్తున్నాం. దాదాపు అక్కడ దట్టమైన పొగల కారణంగా, అదేవిధంగా ఎక్కువగా రాత్రిపూట అది జరగడంతో మొత్తం దాదాపు తెల్లవారుజామున జరగడంతో దాదాపు 17 మంది కూడా అక్కడ గాలి ఊపిరాడక కూడా మనం గుల్జార్ హౌజ్ ఘటన చూసాము. అదేవిధంగా సికింద్రాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఘటన చూసాం. అంతా కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కువగా వస్తువులు అన్ని కూడా నిల్వ చేయడం వల్ల మాత్రమే
జరిగిందని కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్కు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లోనే మొదట మంటలు మొదలైనట్లు కూడా చెప్తారు. ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఎక్కువగా మనం వెహికల్స్ పార్కింగ్ మాత్రమే వినియోగించాలి. అయినప్పటికీ కూడా అన్నిటికీ కూడా